నేలకొండపల్లి మండల కేంద్రంలోని నేలకొండపల్లి గ్రామ పంచాయతీ 2758 కలిగి ఉన్న పాత రేషన్ కార్డులు తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అందజేసే స్మార్ట్ కార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల తహసీల్దార్ రామ్ ప్రసాద్ మరియు ఎంపీడీఓ ఎర్రయ్య, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి మరియు వార్డు మెంబర్లు, రేషన్ షాప్ డీలర్లు ధనంజయ, పేరుల గాంధీ, స్వరాబి పవన్ కుమార్, అనుమల బ్రహ్మం, కనకప్రసాద్ పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్ కార్డులను అందజేసినారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డు అనేక సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతుందన్నారు. అనంతరం నేలకొండపల్లి మండల ఎంపీడీఓ ఎర్రయ్య మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డు బ్యాంక్ ఏటీఎం కార్డుతో సమానమని, కార్డు పైన వెడల కొత్త కార్డు రావడానికి చాలా నియమ నిబంధనలతో కూడుకున్నది. ఈ స్మార్ట్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డుగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మామిడి ఎంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరిపోతుల అంజితో పాటుగా స్థానిక ప్రజలు పాల్గొన్నారు. లక్ష్మీ తులసి అక్కడే సంజయమ్మ మిగతా కార్డ్స్ అన్నిటి మన ఇక్కడ జీపీ గారు వాళ్ళు లీడర్లు మీకు ఇస్తారు. అన్ని తీసుకొని వెళ్ళండి అమ్మా చిన్నగా లైన్లో. థ్యాంక్ యూ. రేషన్ ఈ ప్రభుత్వం వచ్చినాక మన అందరికీ సన్న బియ్యం కూడా జరుగుతుంది. అందరికీ సన్న బియ్యం వస్తుందో రావట్లేదా? చేతులు లేపండి. అందరికి హ్యాపీగా ఉన్నదా? ఓకే. ఈ యొక్క కార్యక్రమం గురించి ఫస్ట్ మన గౌరవ ఎంపీడీఓ గారు ఈ యొక్క సిమ్ కార్డు గురించి మాట్లాడతారు. ఈనాడు స్మార్ట్ కార్డుల పంపిణీకి అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి, గౌరవనీయులు చైర్మన్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గౌరవ తహసీల్దార్ గారికి, గౌరవ వార్డు సభ్యులు, ఆర్ఐ గారు, ఇతర మాజీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ 2758 రేషన్ కార్డ్స్ని మనం ఇక్కడ కలిగి ఉన్నాం నేలకొండపల్లిలో. దానికి సంబంధించి షాప్ వైజ్గా ఇంతకుముందు పెద్దమ్మ చెప్తుంది, పెద్ద కార్డు ఇంత పెద్దగా ఉంది, ఆ కార్డు పట్టుకొని ఎప్పుడు తిరగాలన్నా ఇబ్బంది అవుతుంది. అంటే ప్రభుత్వం అందరికీ ఆలోచనలో ఒక క్యూఆర్ కోడ్ కూడా దాని మీద పెట్టింది. బ్యాంకుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన రేషన్ కార్డు తోటి ఎక్కడైతే పని అవుతుందో అక్కడ ఆ క్యూఆర్ కోడ్ పెట్టేస్తే మన డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అందుకని చిన్న కార్డుని పెట్టడం జరిగింది. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనందరం కూడా ఆ చిన్న రేషన్ కార్డు అనేది మనకు డబ్బులతో సమానం. డబ్బులు దగ్గర పెట్టుకొని బస్ ఎక్కి ఊరికి వెళ్తున్నామో కార్డు కూడా అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. పోయిందంటే ఆర్ఐ గారు కానీ, తహసీల్దార్ గారు కానీ, ఇంకోరు మళ్ళీ ఇంకోటి సేమ్ కార్డు తీసుకురావాలంటే చాలా చాటభారతమైన ప్రాసెస్ ఉంటుంది. నా డబ్బులు పోయినాయంటే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే 3 ఏళ్ళు 4 ఏళ్ళకి వస్తే రావచ్చు, లేకపోతే రాదు. అందుకని దయచేసి అందరూ కూడా ఈ స్మార్ట్ కార్డ్స్ని దగ్గర ఉంచుకో. దాని అవసరం ఉన్న కాడికి తీసుకెళ్ళాలి, లేనప్పుడు ఇంట్లో పెట్టాలి, కానీ దగ్గర పెట్టుకొని తిరగకూడదు. బ్యాంకుకు పోతున్న దీంతో అవసరం ఉందంటే తీసుకెళ్ళండి. అంత జాగ్రత్తగా మీరు భద్రపరచుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఏంటంటే ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ వచ్చిందో ఆ పథకాలన్నీ కూడా ప్రజలకి అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో, ప్రజలకు చేరువ కావాలన్న ఉద్దేశంతో, వాళ్ళకు భద్రత రక్షణ ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్డ్స్ తీసుకురావడం జరిగింది. ఈ రేషన్ కార్డ్స్ అనేది అనునిత్యం కార్డులో యాడింగ్స్ అనేది, డిలీషన్స్ అనేది అనునిత్యం జరుగుతూనే ఉంది. చాలా కాలం రేషన్ కార్డ్స్ లేకుండా ఉన్నాం మనం. కనుక దయచేసి మీరందరూ ఈ కార్డ్స్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ యొక్క సిమ్ కార్డుల పంపిణీ గురించి మేడం గారిని, సర్పంచ్ మేడం గారిని కూడా మాట్లాడాల్సింది. ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మన మార్కెట్ చైర్మన్ గారికి,
వార్డు నెంబర్ సభ్యులందరికీ కూడా సర్పంచ్ గారికి, మన గ్రామ ప్రజలకు, మా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఈ రేషన్ కార్డు కొత్త వాళ్ళకే కాకుండా పాత వాళ్ళకి కూడా మారిపోతుంది కాబట్టి ఆ పెద్ద కార్డులు పట్టుకొని తిరగటం ఇబ్బంది అవుతుంది. కార్డు చిన్నగా ఉంది, జాగ్రత్తగా దాచుకొని ఒక డబ్బుల్లాగా ఉపయోగించుకోవాలి. పొయ్యి తిప్పలు పడి మన కార్డు పోయిందని వచ్చినా కూడా ఉపయోగం ఉండదు, మళ్ళీ బియ్యం రావు. బియ్యం మనకి ముఖ్యం, సన్న బియ్యం వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా వాడుకొని భద్రంగా దాచుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇది హైదరాబాద్లో కూడా బియ్యం తీసుకోవచ్చు, మన కాడే అని కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా బియ్యం అక్కడే తీసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉప సర్పంచ్ గారిని కూడా మాట్లాడవలసింది కోరుతున్నాను. గ్రామ సభ అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి, ఎంపీ